ఓనర్ల తీర్మానం లేకుండా మెయింటెనెన్స్ పెంచడాన్ని ప్రశ్నించినందుకు ఓ ఫ్లాట్ కు వారం రోజులుగా కరెంట్ కట్ చేసిన ఘటన నాగోల్లోని రాజీవ్ స్వగృహ సహభావన టౌన్షిప్ లో చోటు చేసుకుంది. టౌన్షిప్ ఫ్లాట్ నెంబర్ కు చెందిన చక్రపాణి అనే వ్యక్తి పాత పద్ధతిలోనే మెయింటెనెన్స్ చెల్లించడంతో కమిటీ సభ్యులు కక్షపూరితంగా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఫ్లాట్ ఓనర్ల తీర్మానం లేకుండానే కమిటీ సభ్యులు మెయింటెనెన్స్ పెంచారు. గతంలో వసూలు చేసిన డబ్బుల ఖర్చులపై ప్రశ్నించినందుకు, అక్రమంగా పెంచడాన్ని వ్యతిరేకించినందుకు నాపై కక్ష కట్టి కరెంట్ కట్ చేశారు. ఇప్పటి వరకు ఒక నెల కూడా మిస్ కాకుండా మెయింటెనెన్స్ కడుతున్నానని చక్రపాణి వాపోయాడు. ఎండాకాలం కావడంతో చిన్నపిల్లలతో ఉక్కపోతకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కనీస మానవత్వం లేకుండా కమిటీ సభ్యులు దౌర్జన్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై నాగోల్ PS లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీసులు ఫిర్యాదు తీసుకోకుండా వెనక్కి పంపించారని బాధితుడు తెలిపారు. దీంతో చివరకు SC కమిషన్ ను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. కమిటీ సభ్యుల తీరుపై మిగతా ఫ్లాట్ ఓనర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసోసియేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. నమస్కారం, నా పేరు చక్రపాణి. నేను ఇక్కడ బండ్లగూడ నాగోల్ రాజీవ్ స్వగృహలో గత 3 సంవత్సరాల నివాసం ఉంటున్నాను. నా 2 BHK C బ్లాక్ అసోసియేషన్ గత 3 సంవత్సరాలుగా అకౌంట్స్ లావాదేవీలు ఏవి ఇవ్వడం లేదు. అలాగే గత ఆగస్టు నుంచి మెయింటెనెన్స్ బైలాకు విరుద్ధంగా ఏకపక్షంగా వాళ్ళు పెంచడం జరిగింది. దానిని వ్యతిరేకిస్తూ నాతో పాటు మరికొద్ది మంది ఫ్లాట్ యజమానులు అసోసియేషన్ నిలదీయడం జరిగింది. ఆ తర్వాత నేను బైలా ప్రకారం ఇంతకుముందు ఏదైతే 800 ఉందో అదే మెయింటెనెన్స్ నేను ఈ నెల వరకు రెగ్యులర్గా చెల్లించడం జరిగింది. అయినా కానీ నేను అసోసియేషన్ అకౌంట్ డీటెయిల్ మరియు మెయింటెనెన్స్ పెంపుదలను వ్యతిరేకించినందుకు నా మీద కక్ష కట్టి గత ఈ రోజుకు 7వ రోజు గత ఈ వారం రోజుగా నా ఇంటికి ఫ్లాట్కి విద్యుత్ కనెక్షన్ తీసివేయడం జరిగింది. గత 4 నెలల్లో ఇది 3వసారి నాకు. అసోసియేషన్ కనీసం మానవత్వం లేకుండా నేను ఇంత చిన్న పిల్లలతో నలుగురం చీకట్లో ఎండాకాలము ఈ వేసవి ఉబ్బరానికి ఆ పిల్లలు తట్టుకోలేక ఏడుస్తూ ఉన్నారు. అయినా కానీ అసోసియేషన్ మానవత్వం లేకుండా కనికరం కూడా ఇంత కూడా కనికరం లేకుండా దుర్మార్గంగా నా ఫ్లాట్కు వారం రోజుగా విద్యుత్ సరఫరా తీసివేయడం జరిగింది. వాళ్ళతో పోరాడి చివరికి నాకు వేరే గత్యంతరం లేక నేను జాతీయ SC కమిషన్ కూడా సంప్రదించడం జరిగింది. అక్కడ నేను ఫిర్యాదు కూడా ఇచ్చాను. అయినా కానీ వాళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిస్పందన లేదు. ఇప్పటికి ఈ రోజు కూడా ఇప్పటిదాకా కూడా నాకు ఫ్లాట్కి కరెంట్ కనెక్షన్ తీసివేశారు. వాళ్ళు ఇవ్వడం లేదు. నేను అడుగుతుంది ఏంటంటే మెయింటెనెన్స్ అకౌంట్లో డీటెయిల్స్ అడిగాను, అవి ఇవ్వడం లేదు. జాతీయ కమిషన్ని కలిసిన తర్వాత నేను వాళ్ళ సలహా మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి కలిశాను. కానీ అక్కడ కూడా ఎలాంటి ప్రతిస్పందన ఉండడం లేదు. ఇప్పుడు కూడా అసోసియేషన్ స్పందించలేదు. వాళ్ళకి నా ఇంటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. అలాగే చీకట్లోనే 7వ రోజు నేను ఇబ్బంది పడుతున్నాను. చివరికి నా విన్నపం ఏమంటే అసోసియేషన్ కనికరం లేకుండా మానవత్వం కూడా లేకుండా నా కుటుంబానికి ఇలా విద్యుత్ సరఫరా నిలిపేసి ఇబ్బందులు గురి చేస్తున్నారు, నన్ను వేధిస్తున్నారు. కాబట్టి చట్టపరంగా నా న్యాయం జరగాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నా విన్నపం.